Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual journey. Spiritual journey. Atmiya Yatra. The text is from the book of Isaiah, chapter 49, verse 11. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 11వ వచనం. నా పర్వతములన్నింటినీ త్రోవగా చేసేదను, నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడను. నా పర్వతాలన్నింటినీ త్రోవగా చేసేదను. ఐ విల్ మేక్ మై మౌంటైన్స్ ఎ వే. ఇక్కడ మనం చూసిన బ్యాక్గ్రౌండ్లో ఇంకా కొండలు కనిపిస్తున్నాయి. కొండలు, సీ మౌంటైన్స్. దేవుడు సెలవిస్తున్నాడు, a promise of restoration, deliverance. When his people were in exile, God gave the promise, I will restore you, I will deliver you. Mountains and highways symbolizes the obstacles and challenges that we face in our spiritual journey. మన ఆత్మీయ యాత్రలో గమనించినప్పుడు అవాంతరాలు లేదా కొండలు, ఇవన్నీ కూడా అవాంతరాలుగా, సవాలుగా మనం ఎదురు నిలిచి ఉన్నాయి. మనకు జీవితంలో కొండలు తారసపడతాయి, కానీ మనం భయపడకూడదు. God will make a path for us to return to our homeland. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు ఏ రీతిగా వారి కష్టము తొలగించి, ఆపద తొలగించి, వారిని స్వస్థపరిచి, వారిని వాగ్దాన భూములు ఎలా నడిపించాడో, అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఈ యొక్క అవాంతరాలను తొలగించి మనల్ని ఆయన హోమ్ల్యాండ్, వాగ్దాన భూమికి చేర్చే దేవుడు ఉన్నాడు. శ్రేష్టమైన పట్టణాన్ని చేర్చే దేవుడే ఉన్నాడు. శ్రేష్టమైన స్థలాన్ని చేర్చే దేవుడే ఉన్నాడు. మనం కూడా యాత్ర చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు, పునాది ఆ పట్టణం కొరకు. దేర్ ఇస్ ఎ బెటర్ సిటీ ఫర్ us, బెటర్ ప్లేస్ ఫర్ us. God has prepared for us. To reach that place, to dwell in that place, we have to overcome all the obstacles in our life. ఈ కొండలు దాటాలి మనం. ఈ కొండలు మనకు ఎదురవుతాయి. అయ్యో కొండ ఎదురైంది, అంత మాత్రమే కాదు, గాఢాంధకారంలో ఎదురయ్యాయి. ఎలా వెళ్ళాలి, ఎలా దాటాలి? God will make a way. దేవుడు ఒక మార్గం చూస్తే, God's actor involved in leading us in difficult circumstances. క్లిష్టమైన, కష్టతరమైన సమస్యలతో మనం ఉన్నప్పుడు, స్థితిగతులు ఉన్నప్పుడు, ప్రభు మన జీవితాల్లో when you invite him to intervene in affairs, is there ready to help you, to restore you and deliver you. And God will make a way. He will make a way. మంచి పాట ఉన్న కోరస్ ఉన్నది. He will make a way. ప్రభు ఆ పర్వతమును రాజ్యమార్గం చేస్తాడు. నా పర్వతాన్ని త్రోవగా చేసేదను అంటున్నాడు. మౌంటైన్స్ నిజముగా అవి త్రోవగా, మార్గముగా సరపరచబడతాయి. కాబట్టి ఈ ఛాలెంజెస్, ఆబ్స్టికల్స్, మౌంటైన్ సింబలైజెస్ ఛాలెంజెస్, ఆబ్స్టికల్స్. మన జీవితంలో ఎన్నో అవాంతరాలు సాతాను సృష్టిస్తాడు, అడ్డంకులు సృష్టిస్తాడు. ఆ వాగ్దానము చేరుకొని ఇవ్వకుండా, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకం ఉన్నాడో అందులో ప్రవేశించకుండా ఎన్నో అవాంతరాలు సృష్టిస్తాడు సైతాను, అతను అనుచరుడు. We should never be discouraged. Don't fear. Do not be afraid. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నడిచిన మార్గం అంతా నీ యెహోవా తోడే ఉంటాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు, జడేకము. God's promise for his people. God will make a way. దేవుడు తప్పకుండా వాడిని తొలగించి నేను తిన్నని మార్గంలో నడిపిస్తాడు ఆయన. కాబట్టి ప్రభువును ఆహ్వానించాలి.
కొండలు ఎదురయ్యాయని చెప్పేసి, సమస్యలు ఎదురయ్యాయని చెప్పేసి మనం వెనక్కి మళ్ళీపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు సముద్రం ఆ కొండ వరకు ఎదురైనప్పుడు దే వాంటెడ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. లూకాసు సువార్తకు రాసిన అపోస్తలుల కార్యములో వారు తమ హృదయములలో ఐగుప్తుకు పోగోరారు. వారు దే వాంటెడ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. అలా మనం ఉండకూడదు. అవర్ డెస్టినీ ఈజ్ నాట్ ఈజిప్ట్, అవర్ డెస్టినీ ఇస్ కానాన్, ద హెవెన్లీ కానాన్. పరమ కానాన్ని మనం చేరాలి. ప్రభు అవాంతరాలు తొలగిస్తాడు. మనం మోక్షపురికి చేర్చే దేవుడు ఉన్నాడు. అలాంటి కృపాశక్తి దేవుడు మనం దయచేయును గాక. ఆమేన్. కృపాభరితుల ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాల కొండలు ఎదురైన ప్రభు, అధైర్యపడక ప్రభు, సవాలు ఎదురైన తండ్రి, వాటిని మీ శక్తి ధైర్యంతో ఎదుర్కొని మాత్రం ముందుకెళ్ళే కృప దయచేయండి. మీరు వాగ్దానం చేశారు, ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ డెలివర్ యూ అన్నారు. ఐ విల్ మేక్ మై మౌంటైన్స్ ఏ వే అని చెప్పాడు. ప్రభు మీకు స్తోత్రాలు తండ్రి, మీకు స్తోత్రాలు. వాక్యం వింటే ప్రతి బిడ్డను దర్శించి తండ్రి ధైర్యపరిచి వారికి ఆత్మీయ యాత్రలో ఎన్ని ఎదురైన సవాలు ఎదురైనా మన మీ శక్తి ఎదుర్కొని అధిగమించి ముందుకెళ్ళే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.